హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వాట్ ఇఫ్ సీజన్ 3 కంప్లీట్ సిరీస్ రివ్యూ అయితే డిస్కస్ చేసుకుందాం. రోజుకి ఒక ఎపిసోడ్ చొప్పున 8 days 8 ఎపిసోడ్స్ అయితే ఈ రోజుతో ఎండ్ అయిపోయినాయి. సో ఈరోజు మనం సిరీస్ కంప్లీట్ రివ్యూని అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందు సీజన్స్తో కంపేర్ చేసుకుంటే సీజన్ 3 బ్యాడ్ అనమాట, అంతేం బాగోదు. లాస్ట్ 2 ఎపిసోడ్స్ బాగుంటాయి, అలాగే థర్డ్ ఎపిసోడ్ అయితే బాగుంటుంది. దీంట్లో లాస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చేసి కంటిన్యూషన్ ఎపిసోడ్స్ అనమాట, అంటే ఆ రెండు కంటిన్యూ అవుతున్నాయి. అండ్ లాస్ట్ ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. వాచర్ని రెస్క్యూ చేయడానికి పెగ్గి రావడం, వాచర్స్తో ఫైట్ జరగడం, వాచరే వీళ్ళకి పవర్స్ ఇవ్వడం, ఇది మొత్తం నాకు కొంచెం బాగా నచ్చింది అనమాట. అండ్ నాకు థర్డ్ ఎపిసోడ్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే దాంట్లో రెడ్ గార్డియన్ అండ్ వింటర్ సోల్జర్ యొక్క బాండ్ అయితే మంచిగా చూపించారు. ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఈ 3 నా ఫేవరెట్ ఎపిసోడ్స్ అనమాట. మీకేమన్నా ఫేవరెట్ ఎపిసోడ్స్ ఉంటే ముందు కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. అసలు ఆ రైటర్ ఎవరో కానీ ఆయన దండం పెట్టాలి. ఇది హల్క్ ఎపెక్స్ కాకుండా హల్క్ జిల్లా అని పెట్టుంటే బాగుంటుంది. సేమ్ అంతే ఉంటుంది గాడ్ జిల్లా లాగా. ఆ హల్క్ బాస్టర్స్ ఏంటో, థార్కి కూడా హల్క్ బస్టర్ ఇవ్వడం ఏంటో నాకు ఇంకా అర్థం కాలేదు. సో దాని గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎపిసోడ్ అనమాట మార్వెల్లోనే. సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి పర్లేదు అనమాట, ఫస్ట్ ఎపిసోడ్తో పోల్చుకున్నంత బ్యాడ్ కాదు. సెకండ్ ఎపిసోడ్ పర్లేదు. అండ్ థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి నాకు ఫేవరెట్ అనమాట. ఈ సీజన్లోనే నా ఫేవరెట్ ఎపిసోడ్. దీంట్లో బకీ ఇంకా రెడ్ గార్డియన్ బాండ్ అయితే చాలా బాగా చూపించారు. హోప్ అలాంటి బాండ్నే థండర్ బోల్ట్స్ మూవీలో కూడా చూపిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫోర్త్ ఎపిసోడ్ కూడా వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎపిసోడ్స్ ఆఫ్ ఎంసీయూ అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ ఎపిసోడ్ చూస్తానంతసేపు నేనేం చూస్తున్నానా అని నాకే అనిపించింది అనమాట. కామెడీ అయితే బాగుంది, కానీ విలన్స్ అందరూ ఆ ఎగ్ కోసం రావడం, వాళ్ళకి దొరక్కపోవడం, అదైతే కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డా నేను. సేమ్ అలానే ఈ సీజన్లో ఎపిసోడ్స్ మనకి ఎంసీయూ ఫ్యాన్స్కి డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే 5th ఎపిసోడ్ కూడా బాగానే ఉంటుంది. రీరీ విలియమ్స్ గురించి అయితే ఈ ఎపిసోడ్ ఉంటుంది. 6th ఎపిసోడ్ వచ్చేసి 18th సెంచరీలో జరిగే డ్రామా అనమాట. దాంట్లో షాంగ్‌చి ఇంకా హాకాయ్ గురించి అయితే ఉంటుంది ఎపిసోడ్ మొత్తం. అది కూడా బాగానే ఉంది. 7th 8th ఎపిసోడ్స్ వచ్చేసి కూడా బాగుంటాయి. 8th ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఫైట్స్ కానీ, వాచర్స్తో ఫైట్స్ కానీ, ఆ పవర్స్ని, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగుంటాయి 8th ఎపిసోడ్. ప్రీవియస్ సీజన్స్తో పోల్చుకున్నంతలాగైతే ఈ సీజన్ అయితే లేదు. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఈ వాట్ ఇఫ్ సీజన్ కూడా పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. కొన్ని ఎపిసోడ్స్ చూడొచ్చు, కొన్ని ఎపిసోడ్స్ అయితే చూడకూడదనే చెప్తాను. సో ఈ సీజన్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 6.5/10. నాకు బాగా ఇష్టమైన ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్. మీకు ఏ ఎపిసోడ్ బాగా నచ్చిందో ఒక్కసారికైనా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం స్క్విడ్ గేమ్స్ రివ్యూ కూడా డిస్కస్ చేసుకుందాం. అలాగే ఎపిసోడ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. దానికోసం మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం అండ్ ఈ వీడియోని లైక్ చేయడం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గైస్. అలాగే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.